హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ గణేశుని శోభయాత్ర ఉంది ఫ్రెండ్స్. సో గణేశుని చూడడానికి వెళ్దాము. లెట్స్ గో. ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఈరోజు గణేశుని చూస్తున్నా చూడను అని టెన్షన్గా ఉంది నాకు. ఎన్నెలేని వాన ఇయ్యాలనే కొట్టాలా ఫ్రెండ్స్. లేకలే ఇటు బయటికి వెళ్తే ఇది పొద్దున్న నుంచి ఒకటే తగిలింది. ఇక కెమెరా దిక్కు చూస్తున్నా కానీ కళ్ళల్లో సంతోషం లేదు, మనసులో బాధ పోయేటట్టు లేదు ఫ్రెండ్స్. ఇక చూసిరా ఫ్రెండ్స్, ఇంకా వాన ఆగేటట్టు లేదు, మమ్మల్ని మౌనించేటట్టు లేదు. ఇక మళ్ళీ దంచి ఇడ్సబెడుతుంది. ఇక పక్కకు నిలబడ్డము. ఇక ఎంతగా ఆగుతలేదు ఫ్రెండ్స్. ఇక ఎందుకు దేవుడా వినాయక, నిన్ను నీళ్ళలో ఏనికనే పోతున్నాం, మళ్ళీ పైనుంచి నీళ్ళు ఎందుకు కురిపిస్తున్నాం. గణేశుని నిమజ్జనం అంటే ఫస్ట్ మన యాదికి వచ్చేది పులిహోర ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ సప్పుడు. ఇక పీకలు, లైట్లు, పిప్పీలు, డుమ్డుమ్లు, డమ్డమ్లు. ఇక ఏదేమైనా కానీ ఫ్రెండ్స్, పులిహోర మాత్రం ఇట్లా చేతులలో తీసుకొని తింటే ఉంటుంది. ఇక చెప్పనవసరం లేదు ఫ్రెండ్స్ ఆ టేస్ట్ గురించి. ఇక కొంతమంది నీళ్ళ ప్యాకెట్లు మస్తారు, పులిహోర మస్తారు, చెన్నీలు, గుడాలు, హల్వా, పూరీలు, అన్నదానాలు. ఇక ఒక్క తీరు తిండి తినొచ్చు ఫ్రెండ్స్ నిమజ్జనంకి పోతే. ఇక గణేశులు నిమజ్జనానికి బయలుదేరుతున్నాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క కలర్ డ్రెస్సులు వేసుకుంటారు ఫ్రెండ్స్ నిమజ్జనం రోజు. కానీ వినాయకుడి మెడలో మాత్రం ఒక షాల్వా కూడా కప్పరు ఫ్రెండ్స్. ఎవరు ఎంజాయ్ అవ్వలేదు ఫ్రెండ్స్.